వైసీపీలో చేరే వరకు రాజ లాంఛనాలు ఉంటాయి. ఆ తర్వాత కుక్క బతికే వాడుకుని వదిలేయడం వైసీపీ నేతలకు అలవాటు. ఈ విధంగా ఇప్పటి వరకు ఎంతో మందిని చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో విజయవాడ ఎంపీ కేశినేని నాని చేరారు. కేశినేని నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితోనే మాట్లాడేవారు. పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులకు ఆయన ద్రోహం చేస్తున్నా కూడా పార్టీ ఎప్పుడూ ఆయన్ని పల్లెత్తు మాట అనలేదు. పైగా ఆయనను అదుపు చేసే పని కూడా చేయలేదు. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అనే రీతిలో తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఉండేది. అలాంటి తెలుగుదేశం పార్టీని కేశినేని నాని వదిలేయడమే కాకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును నానా మాటలు అన్నాడు. కేశినేని నాని కుటుంబంలో కూడా ఎలా వ్యవహరించేవాడనే విషయాన్ని ఆయన సోదరుడు కేశినేని చిన్న వివరించారు. అది వేరే విషయం. కానీ ఇప్పుడు వైసీపీలో కేశినేని నాని బతుకు చూస్తుంటే జాలేస్తుంది. పార్టీలో చేరేటప్పుడు కలిసిన జగన్ ఆ తర్వాత ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. పైగా ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అని అప్పుడు చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారు. కేశినేని నాని మైలవరం నియోజకవర్గాన్ని చూసుకోవాలని వైసీపీ హైకమాండ్ తాజాగా ఆదేశించింది. దానికి కారణం వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరం జరుగుతున్నారు. ఏలూరులో నిర్వహించే సిద్ధం సభకు నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేయాల్సి ఉన్నా తాను చేయను, సభకు రానని ఆయన చెప్పేశారు. ఆయన పార్టీ మారడం ఖాయమని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. మధ్యలో ఆయనను జగ్గయ్యపేటకు వెళ్లమని సూచించారు. దీంతో అలిగి ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. 4-5 సార్లు సీఎంఓ పిలిచినా రాలేదు. తర్వాత మైలవరం టికెట్ ఇస్తామని చెప్పడంతో వచ్చారు. అయితే ఆయన నియోజకవర్గంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున బిల్లులు రావాల్సి ఉందని, వాటి కోసమే మళ్లీ ఆయన వచ్చారని అనుకుంటున్నారు. అవి వచ్చాయో రాలేదో కానీ ఆయన మళ్లీ పార్టీకి దూరమయ్యారు. వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. 5వ తేదీ తర్వాత ఆయన తన కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని కనిపెట్టిన వైసీపీ కేశినేని నానిని మైలవరం గురించి చూడాలని సలహా ఇచ్చారు. ఆయన కూడా వెంటనే రంగంలోకి దిగిపోయి వైసీపీ క్యాడర్ తో సమావేశమయ్యారు. మైలవరంలో 2 వర్గాలున్నాయి. ఒకటి వసంతది, మరొకటి జోగి రమేష్ ది. జోగిని పెనుమలూరుకు ఇన్ఛార్జ్ గా నియమించారు. ఇప్పుడు కేశినేనికి ఎంపీ టికెట్ ఎగ్గొట్టి మైలవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది. అదే జరిగితే నాని ముఖ చిత్రం ఏమిటని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.